విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో ఓ ప్రాజెక్ట్ ఓకే అయినట్లు తెలుస్తోంది. చాలా రోజులుగా ఈ ప్రాజెక్ట్పై చర్చలు సాగుతుండగా తాజాగా కన్ఫర్మ్ అయినట్లు ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ప్రాజెక్ట్ గురించి తాజాగా సోషల్ మీడియాలో ఓ ప్రచారం సాగుతోంది. దర్శకుడు త్రివిక్రమ్ ఇప్పటికే స్క్రిప్ట్ పనులు కూడా పూర్తి చేసినట్లు తెలిసిందే. అటు వెంకటేష్ కూడా ఈ సినిమాపై ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. ఇక వచ్చే నెల 6న మేకర్స్ ఈ ప్రాజెక్ట్ గురించి అధికారికంగా ప్రకటించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ప్రముఖ నిర్మాత ఎస్ రాధాకృష్ణ హారిక అండ్ హాసిన్ క్రియేషన్ బ్యానర్పై ఈ చిత్రం నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రేజీ కాంబోలో సినిమా కోసం వెంకీ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమాపై మరింత బజ్ పెంచేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే కొత్త హీరోయిన్ రుక్మిణీ వాసంత్ను మేకర్స్ సంప్రదించినట్లు సమాచారం. ఆమె కూడా ఈ ప్రాజెక్ట్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఫ్యామిలీ స్టార్ వెంకటేష్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో తొలి సినిమా కావడం వల్ల ఈ ప్రాజెక్ట్పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. స్టోరీ ఏ విధంగా ఉండనుందో ఫ్యాన్స్ ఇప్పటికే ఓ అంచనాకు వచ్చేస్తున్నారు. అయితే గతంలో వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి సూపర్ హిట్ చిత్రాలకు త్రివిక్రమ్ రచయితగా పనిచేశారు. వాటికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. దీంతో ఆ తరహాలోనే సినిమా ఉంటుందేమోనని అనుకుంటున్నారు. వింటేజ్ వెంకీని చూడబోతున్నామంటూ ఖుషీ అవుతున్నారు. ఇక ఏడాది సంక్రాంతి బరిలో నిలిచిన వెంకటేష్ మంచి విజయం సాధించారు. ఆయన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ సక్సెస్ అందుకున్నారు. జనవరి 15న రిలీజైన ఈ సినిమా వరల్డ్ వైడ్గా 330 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసింది.